దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన ఆశ్రయపురంలో మస్కట్ దేశం సలాల్ తుమరిట్ ప్రాంతం నుంచి మరి పరిచర్యలో పాల్గొన్నటువంటి మరి రెవరెండ్ తిమోతి పాల్ గారు మన మధ్య ఉన్నారు. అందును బట్టి సంతోషము. వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ప్రార్థనా దినానికి హాజరయ్యారు. వారు మన మధ్య ఉండటం ఆశీర్వాదకరం. వారిని వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాను. దేశం నుంచి వచ్చారు సెలవులో. అయితే మనందరికీ తెలుసు, ముఖ్యంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని బట్టి ఇక్కడ నిలిచిపోయారు. వారికి క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థిద్దాం. దేవుని కృప. మరి నేను సలహాలు వెళ్ళినప్పుడల్లా వారికి కలవటం, అక్కడ సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది. అందుని బట్టి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. అయితే ఈ సమయంలో వారు కొద్దిసేపు మనతో మాట్లాడాలి. వారికి అవకాశం ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి రాజమండ్రి ప్రకారంగా వచ్చాం. మరి దైవచన సేవకులు ఎమ్మెల్యే రాజు గారు మరి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించి మరి ఎంత సందేశము మాకు ఇవ్వటానికి దేవుడి మహాకృపతో ప్రయాణం అంతట్లా ఆయనంత మరి సమయమును మాకు కేటాయించి మరి ఎంత ప్రేమతో ఆహ్వానించినందుకు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దైవసేవకులు. మరి అలాగే మళ్ళీ సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఆశ్రయపురము మరి అనేక బిడ్డలు అనాథులు ఉన్నారు. నేను చూస్తా కళ్ళ ఎదురుగుండా. మరి ఎక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి మరి వాళ్ళకే చాలా మంది కూడా లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, అనాథులు ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన ప్రతి అడుగు ప్రేమించి వీళ్ళని మన మనిషికి ప్రేమించాలి. మన కోసం యేసయ్య ఎలా ప్రేమించాడు, ఒక సాటి లేని ప్రేమ. ఈ ప్రేమ ప్రతి ఒక్కరికి సహవాసం నడిపించాలి. అనేక సంఘాలకు వెలిగించబడాలి. ఇక్కడ మరి ఆశ్చర్యపురంలోను ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మరి వచ్చి ఇక్కడ వందల మంది వచ్చి ఆహారము పాల్పంచుకుంటాం. మళ్ళీ బుధవారంలోను మరి చక్కటి సందేశిస్తాం. మరి అలాగే అయ్యగారు అనేక దేశాలు వెళ్తాం, దేశ విదేశాలు వెళ్ళి అక్కడ అంతర్య మరి సేవ చేస్తాం. అనేక బిడ్డల కోరక మరి మరి ఎంతో ప్రేమించాలి, ఒకరితో ఒక సహవాసం ఉండాలి. ఆయన నేర్పించే గుణ లక్షణాలు మరి అలాంటి దైవజ్ఞాలను బట్టి మన కూడా నేర్చుకోవాలి. సహవాసం కావాలి, ప్రేమ కావాలి. క్రీస్తు మన కోసం ఎలాగ ప్రాణం పెట్టాడు, మరి అలాగే మనం కూడా ప్రేమ కలిగి మరి మన హృదయంలో ఉన్న మానవత్వం, మన హృదయం వల్ల క్రీస్తు ప్రేమ ఏ రకంగా ప్రేమించాడు, అదే ప్రేమను ఎదుటి వాళ్ళని సేవకుల్ని ఒక్కొక్కరు ప్రేమ కలగటమే ఉంటామే. అది దైవ సంఘం, అది దైవ కృప. క్రీస్తు ప్రేమ ఈ సహవాసం అనుకోవాలి. మరి సిలువులో ఉన్న మాట మీకు ఆశపడుతున్నాను. మరి ఇక్కడ సిలువులో ఉన్న మాట కొన్ని సత్యాలు మీకు నేర్పించాలి. సిలువ అంటే మరణంకు ద్వారక యేసు ప్రభు వచ్చాడు మన పాపములు క్షమించి ఆయన సిలువలో ఉన్న ప్రతి ప్రాయశ్చిత్తగా వచ్చారు. మరి ఈ విషయం మన అందరూ తెలుసుకోవాలి. కనుక మన అందరూ కూడా మరి ఈ విషయం మరి మొదటి కొరింథీయులను ఇక చిన్న మాట ఉంది, ఆశపడుతున్నాను. మొదటి కొరింథీ 1:18 వెళ్తా చూద్దామండి. సిలువని గూర్చి వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నిజమే, సిలువ గూర్చి వార్త. ఈ వార్త అంటే 10 మందికి ప్రభు చెప్పటమే, ప్రభువు సాక్షిగా నిలబడతాం. నశించిన వారికి ఆత్మలు, నశించిన వారికి ఎర్రితనములున్న మరి ఆత్మలు ఉంటాయి. అవి నశించిపోయారు, తెలియదు. సిలువ కోసం త్యాగం తీసుకోవాలి. ఈ బైబిల్లో ప్రకారంగా రక్షించబడినట్లు, వాళ్ళకి రక్షించబడినట్లు ప్రార్థన, దేవుని శక్తి కావాలి. ప్రార్థన, ఈ ప్రార్థన ప్రతి విషయములను వెలిగించబడాలి. వెలిగించబడితేనే తెలుగులో త్యాగం చేసినట్లు. ఇందు నిమిత్తం జ్ఞానులకు ఉండాలంట. మరి ఎలా నడుచుకుంటే నాశనం చేద్దాను. వివేకముగా పరులకు వాయిబడి ఉన్నది. ఒక మనిషి వివేకముగా ఉన్నాం, ఆ వివేకముగా జ్ఞానములకు ఉండాలి. నాశనం చేయకూడదు. జ్ఞాన ఉపదేశం నడవాలి.
సొలొమోను చూస్తే జ్ఞానవంతుడు. జ్ఞాన ఉపదేశం ఎలా నేర్చుకోవాలో ఆయన చూసి మనం తెలుసుకోవాలి. ఒకరితో ఒకరు మనం సహించి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి నడవాలి. మరి యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చినడికి ఆయన క్రీస్తు కోసం మనం వ్యర్థమైన మాటలు ఆయన నేర్పించాడు. మరి సిలువ కోసం త్యాగం ఎలా చేశాడు, మన పాపము వల్ల క్షమించి తన సిలువలో ప్రయాక్షత పడ్డాడు. ఇది నేర్చుకోవాలి. మన అలాగే తన ప్రేమ చూపించాలంట. మనిషికి మనిషికి చాటి లేని ప్రేమ. మరి నశించిపోయే ఉన్న ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమని నశించే ప్రేమను చూపించాలి. యేసుక్రీస్తు అదే నేర్పించాడు. రోమపత్రిక వెళ్దాం 5 చూడండి. రోమపత్రిక 5:8 వెళ్దాం. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకమును పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా. ఈ మాట మనం తెలుసుకోవాలి. అయితే మన ఎడల ప్రేమ చూపించినట్లు ఒకరితో ఒకరు ప్రేమ కలగాలి, ఒకరితో ఒకరు నడవాలి. మన కోసం పాపమై ఉన్నాం. ఈ పాపమైన క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాదా. చనిపోయి మన ఆయన ప్రయక్షత కోసం మన ప్రేమ చూపించి మరి ఆయన నడవాలి. ప్రతి అడుగు అడుగు ప్రేమించే విధానము ఉండాలి అన్నాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆయన రక్తము వల్లే ఇప్పుడు మనం నీతిమంతులుగా, నీతి పరిశుద్ధగా, నీతి విశ్వాసముగా మిమ్మల్ని నిలబడుతున్నాం. ఎందుకు నిలబడ్డాము? క్రీస్తులోను మనం ఉన్నాం. క్రీస్తులోను మన పాపములు ఒప్పుకుని ఆయన నిమిత్తం కొనసాగించాం. అదే మరి ఆయన మన కొరకు చనిపోయాడు కాదా అనే విషయం తెలుసుకోవాలి. శిలువ అనే మాటకి, యేసుక్రీస్తు అనే మాటకి శిలువ. ఈ శిలువలో మన ప్రతి విధానం బట్టి మన చక్కటి మాటలు నేర్చుకోవాలి. అలాగే మరి మన కోసం ఈ శిలువ అనే మాటకి మన బాధలను తొలగించడానికి ఇంకో మాట ఉంది. యెషయా గ్రంథంలోకి వెళ్తాం చూడండి. యెషయా గ్రంథంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. మరి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి దేవుడి పిల్లలారా, మరి 53 యెషయా 53:4 వెళ్దాం. 4వ అధ్యాయం. నిత్యముగా అతడు మన రోగములకు భరించెను. నిజమే, మన కోసం రోగులు భరించాడు. మన వ్యవస్థములకు వహించే ఆయన మొత్తబడిన గాని, దేవుడి వలన బాధింపబడిన వారు గాని, శ్రమలు నొందిన వారు కాదు. మన మతమునకు ఎంచిమిది. మన అతిక్రమలు బట్టి ఆయన గాయములు పరుషును. మన అతిక్రమలు బట్టి మనం నీతి యథార్థమును నిశ్చయముగా దేవుడికి అన్ని విషయాల్లో ఉన్నాడు. మన రోగములను భరించాడు. మన అతిక్రమం, ఈ అతిక్రమం అంటే మన హృదయములో ఉన్న ప్రతి భావములో అతిక్రమముగా ఒక మాట వివరించి చదువుకోవాలి. మన గాయములు అంటే మన హృదయములో ఉన్న ప్రతి మాట గాయములు ఎదుటి వారిని చూటుమోటు మాట్లాడకూడదు. కారణం అయ్యే మన కోసం ఆయన రోగములుగా, అతిక్రమాలుగా ఆయన భరించారు కాదా. ఆయన మన దోషం అంటే మన నాలుకలో ఉన్న అపరాధము వల్ల నాలుక మనం కత్తిరించుకుంటా కాదు, కానీ మన నాలుక నిదానముగా మాట్లాడాలి. ఈ శిలువ అనే మాటకి అన్నాడు మన దోషం బట్టి ఆయన నల్లగొట్టాడు కాదా. మన సమాధానకర్త శిక్ష కదైనా అతని మీద పడింది కదా. కారణం పొందిన దెబ్బలు మనకి ఒక స్వస్థత వచ్చింది కదా. మన చేసిన అపరాధుల పాపం వల్ల ఆయనకు స్వస్థత చేయాలనే శిలువ త్యాగం చేశాడు. శిలువ అనే మాటకి యేసు అనే ఆయన శిక్షగా మన హృదయంలో ఉన్న ఒక పాత్రగా ఎంచబడ్డాడు. ఒక పాత్ర యేసు అనే పాదానికి. మరి శిలువ అనే మాటకి మన అందరికీ ఉండాలి అన్నాడు. మనం అందరం తప్పుపోయిన గొర్రె వలె ఆయన త్రోవలు తప్పుపోయిన ప్రతి వాడు తనకిష్టం వచ్చినట్లుగా చేర్చుకున్నాడు. ఒక గొర్రె వలె తప్పుపోయాం తనకి ఇష్టం వచ్చినట్లుగా. ఈ రోజుల్లో మనం శిలువ అనే మాటకి చాలా చక్కగా నేర్చుకోవాలి. మరి దైవజనులు కూడా మరి ఎంతమందో నన్ను గౌరవిస్తారు, ఎంతమందో ప్రేమిస్తారు, ఎంతమందో సహవాసిస్తారు. నేను కూడా మరి గర్భదేశాల్లో ఉన్న చాలా మందికి సహోదరులు కూడా మరి దైవజనులు కూడా సపోర్ట్ ఉండమని. ఎందుకనక ఒకరితో ఒకరు క్రీస్తు ప్రేమ
ఈ ప్రేమ అనే మాటకి తెలుగులో త్యాగం ఎలా చేశాడో సహవాసం నడాలంట. అలా నడుచుకుంటేనే మనం అంగీకరించిన దేవుడి భావంలో వచ్చినట్లు ప్రియమిట్లరా, ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మరి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి అదే విషయంలోను 2 కొరింథీయులకు వెళ్దాం చూడండి. 2 కొరింథీ 5:21. ఎందుకనక మా ఆయనను దేవుని నీతి అన్నట్లు మా పాపం ఎరగని ఆయన మన కోసమే కదా పాపముగా చేశాను. ఇక్కడ ఏముందండి? ఎందుకనక మన ఆయనను యందు దేవుని నీతిని ఎరగినట్లు పాపం ఎరగని ఆయనను మన కొరకే కదా పాపం ఎరగని ఏ పాపము ఎరగని మరి మన కోసం పాపము చేతును కానీ మన పాపము క్షమించడానికే ఆయన ఏ పాపము లేని తండ్రి మరి మన కోసం శిక్ష పాత్రగా ఒక శిలువలో వచ్చాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మన దేవుని యందు విశ్వాసం ద్వారాగా క్రీస్తునకు ఈ లోకములో సమాధాన పరచడానికి, ఈ లోకములో ప్రేమించడానికి, ఈ లోకములు ఎంతో ప్రేమించడానికి, ఈ లోకములు సమాధానికి ఎంతో ప్రేమించడానికి, ఈ లోకములో సమాధానం వాక్యమునికి ఎంతో అనుగ్రహించడానికి సిలువ అని మాటకి యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ ఆశ్రయపురం వచ్చిన ప్రవరణ నాయన, ఆశ్రయపురం ప్రభా ఇక్కడ ఉన్న దైవజ్ఞుల ప్రవరణ మరి ఇస్మాయిల్ గారి ప్రభా ఆయన సంఘాని కోసం అక్కడ ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రేమతో నడిపించి ప్రభా సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరికి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించు, ఆశ్రయించు, ప్రేమించు. అయ్యా ఎంతో ప్రభా ప్రేమ కలితే ప్రభా వీళ్ళందరూ అనాథులు ఎంతమంది ఉన్నారు తండ్రి. అయ్యా చక్కటి భోజనం పెడుతున్నారు. చక్కటి ప్రభా ఎంతమంది ప్రభా అయా నైనా ఆరాధించి ప్రభా చక్కడికి ప్రభా సందలించుకుంటా నాని ఎంతో ప్రయాసపడుతున్నారు. వీళ్ళు సంఘం కోసం ప్రార్థిస్తున్నాం. వీళ్ళు సంఘం కోసం ప్రభా అనేక దైవజనం కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. అతి త్వరలో ప్రభా మరి క్రీస్తు సహవాసం సభలు ఉన్నాయి తండ్రి. నాయన అయ్యా మా వచ్చే మే నెలలో ప్రభా మరి ఘనమ వైభవంగా నడిపించి అయా సాక్ష్య వాడుకండి. అనేక బిడ్డల కోసం, అనేక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. నాయన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ప్రేమించు, నీ సహాయం తెచ్చండి, ఆదరించండి, ప్రేమించే ప్రభా సంఘంలోని ప్రభా ఒక్కరికి ప్రభా దైవజ్ఞులు ప్రభా అనేక బిడ్డలు ప్రాంతాలు వస్తున్నారు. సభలు బాగా జరిగినట్లుగా ఘన వైభవంగా చుట్టుపక్కల గ్రామములు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చేసి ప్రభా అనేక స్వస్థత ఆత్మ రక్షించడానికి నీ కృపలో బలపరచు, దీవించు, ఆశ్రయించు. మహిమ ఘనత ప్రభావం కోరికలు తెచ్చండి, ఆశ్రయించి ప్రభా. ఆయా చిన్న ప్రార్థన ఆలకించి పరలోక సాక్షిగా శిష్యులకు నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏసురత్నమేజం శిరువాత్మేజం ఏసురత్న సంపూర్ణ విజయమతోని కాక అపాయమ నాక్షణ కలను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులండి. అందరికి వందనాలు. మరి ఇంత అవగాహన ఇచ్చిన మరి బెదర్ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రైజులండి. గాడ్ బ్లెస్ యు బెదర్ గారండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా